హలో వ్యూవర్స్, ఎలా ఉన్నారు అందరూ? నేను బాగున్నాను. మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు రెసిపీ ఏంటో మీకు ఈ వీడియో చూడంగానే అర్థమైపోయి ఉంటుంది. స్మైలీస్ అండి. స్మైలీస్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు ఎవరుంటారు? ఇంట్లో పిల్లలు, పెద్దవాళ్ళందరూ ఇష్టపడతారు. మనము ఫ్రోజన్ స్మైలీస్ కన్నా ఇంట్లోనే ఈజీగా ఎలా చేసుకోవాలో వీడియోని ఫుల్ వాచ్ చేయండి. ముందుగా 3 బంగాళదుంపల్ని హాఫ్కి కట్ చేసేసి కుక్కర్లో 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించండి, విజిల్ లేకుండా. ఇలా ఉడికిన పొటాటోస్ని పీల్ చేసేసుకొని గ్రేట్ చేసుకోవాలి. కుక్కర్లో నుంచి కొంచెం ఆవిరి తగ్గిపోయిన వెంటనే పొటాటోస్ని బయటికి తీసుకోవాలి. ఇలా మ్యాష్ చేసుకున్న దానిలో 1/3 కప్పు కార్న్ఫ్లోరు, సాల్ట్ మీ రుచికి తగినంత, నేను 1 టీ స్పూన్ వేసాను, మిరియాల పొడి 1 టీ స్పూన్. ఈ 3 ఇంగ్రీడియంట్స్ పొటాటోలో బాగా కలిసిపోయేలాగా మిక్స్ చేసుకోవాలి. చపాతీ ముద్దలాగా అయ్యేంత వరకు మిక్స్ చేయాలి. ఎందుకంటే ఫ్లోర్ అక్కడక్కడ ఉండకుండా బాగా మిక్స్ అవుతుంది. ఇలా అయిన దాన్ని చేతితో కొంచెం మందంగా పూరీలాగా షేప్ చేసుకోండి. ఇప్పుడు మీకు నచ్చిన షేప్లో ఏదైనా ఒక గ్లాస్తో కానీ బౌల్తో కానీ సర్కిల్గా చేసుకోవచ్చు. స్పూన్తో నేను స్మైల్ చేస్తున్నట్లుగా డెకరేట్ చేశాను. పెన్సిల్తో ఐస్ని క్రియేట్ చేసుకోండి. రెసిపీని ట్రై చేశాక మీరు నాకు కామెంట్ బాక్స్లో ఫీడ్బ్యాక్ ఇవ్వండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా మర్చిపోకుండా. అందరూ వీడియో చూస్తున్నారు బట్ లైక్ అయితే చేయడం లేదండి. ప్లీజ్ లైక్. ఇప్పుడు ఆయిల్ని బాగా హీట్ చేసుకోవాలి. ఇలా హీట్ అయిన ఆయిల్లో మీడియం ఫ్లేమ్లో ఉంచేసేసుకొని ఈ స్మైలీస్ని మనం ఫ్రై చేసుకోవాలి. స్మైలీస్ని కంటిన్యూస్గా తిప్పుతూ ఉంటే ఈక్వల్గా ఒకటే కలర్లో వస్తాయి. ఇలా ఫ్రై అయిన స్మైలీస్ని ఏదైనా సాస్తో కానీ చట్నీస్తో కానీ సర్వ్ చేసుకోండి. మీకు మా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ వాచ్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.